పియర్స్ కీరా దోసకాయ పానీయం. సో మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. పియర్స్ కీరా దోసకాయ పానీయానికి కావాల్సిన పదార్థాలు పియర్స్, కీరా, మిరియాల పొడి, బెల్లం పొడి. ఓకే, సో కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎలా తయారు చేయాలి, ఎవరెవరు ఎంత మోతాదులో ఎప్పుడు తీసుకోవాలి తెలుసుకుందాం. సో మేము ముందుగా ఏం చేద్దామంటే ఫస్ట్ పియర్స్ అంటే చాలా మందికి తెలుసో లేదో మనం చూపిద్దాము. మామూలుగా తెలుసు బట్ ఏంటంటే కొంతమంది చిన్న కన్ఫ్యూజ్ అవుతారు. అది ఇంతకీ ఏంటి, అది గ్రీన్ యాపిలా లేకపోతే యాపిలా ఏంటి, అసలు బేర్ పండా అనేసి అంటుంటారు. తెలుగులో మాత్రం దీన్ని బేర్ పండు అని పిలుస్తూ ఉంటారు. ఇది మనకి యాపిల్ లాగా కనిపిస్తుంది, గ్రీన్ యాపిల్ లాగా, కానీ మనకి ఈ ఆకారంలో ఉంటుంది సార్, కొంచెం ట్రయాంగిల్ షేప్ లో లాగా ఉంటుంది. ఇది పియర్స్. దీనిని ఆయుర్వేద శాస్త్రంలో నష్పతి అంటారు. అంటే త్రిదోషాలు అన్నింటినీ కూడా సమతుల్యంగా ఉంచడానికి ఉపయోగపడేటువంటిది అన్నట్టు. సో అందుకని మనం ఏం చేద్దామంటే దీనిని ముక్కలుగా కట్ చేసేసుకుందాం ఫస్ట్. ఓకే, సో మిక్సీ జార్లో వేయాలా, డైరెక్ట్ వేసేసుకుందాము. ఒక హాఫ్ సరిపోతుందా? సో చూసారా, లోపల కూడా సీడ్స్ ఉంటాయి అన్నమాట. ఈ సీడ్స్ ని తీసేసి మనం మిగతా పల్ప్ అంతా కూడా యూజ్ చేయాలి. ఓకే, సో అలా పియర్స్ వేసేసుకోవాలి. చాలామంది ఏంటంటే యాపిల్స్కి వాటికి తొక్కలు తీసేస్తూ ఉంటారనమాట, అంటే పీల్ వేసేస్తూ ఉంటారు. సో అలా డైరెక్ట్గా తినేస్తూ ఉంటారు. బట్ కాకపోతే ఇక్కడ మనము పియర్స్కి మాత్రం విత్ పీల్ అంటే విత్ తొక్కతో సహా వేసుకుంటాం. తొక్క తీసుకుంటాం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో కూడా చెప్పండి మ్యామ్, సో దట్ తీసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే తొక్కలో మనకి ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది మనం డీటాక్సిఫైయింగ్ ఏజెంట్ అంటున్నాం కాబట్టి మన రక్తనాళాలలో ఉన్నటువంటి మలినాలన్నింటినీ కూడా తొలగించడానికి ఆ ఫైబర్ కంటెంట్ అనేది అవసరం పడుతుంది. ఓకే, ఒక కంప్లీట్ కీరా, ఒక కంప్లీట్ ఇది కావాలా, పియర్ కావాలా? ఒక కంప్లీట్ అవసరం పడుతుంది. ఓకే, ఇలా న్యాచురల్గా ఫ్రూట్ కూడా తినేసేయచ్చు, కానీ చాలా మంది కొన్నిసార్లు తింటారు, కొన్నిసార్లు మిస్ అయిపోతారు. అంటే తింటారు కానీ ఇలా కాంబినేషన్ లో తీసుకోవాలి బేసికల్లీ. ఇది ఒక టైంలో అదొక టైంలో తీసుకుంటారు. ఇక్కడ మనం తయారు చేసేది ఏంటంటే డీటాక్సిఫికేషన్ జరగడానికి కోసం ఈ కాంబినేషన్ తీసుకుంటున్నాం కాబట్టి ఇలాగా. సో ఇప్పుడు తీసేసుకున్నాము. ఇప్పుడు మనకి దీనిలో కీరా దోసకాయ అనేది మొత్తం కూడా యూజ్ చేయొచ్చు, కానీ మనం ఇప్పుడు హాఫ్ యూజ్ చేస్తాం, సరిపోతుంది. అది కూడా క్వాంటిటీని బట్టి కొంతమంది ఇష్టపడరు కదా. ఐడియల్ గా తీసుకోవాలని అంటే ఒక కంప్లీట్ పియర్స్, ఒక హాఫ్ కీరా దోసకాయ అయితే మనకు ఐడియల్ గా ఉంటుంది. సో యాజ్ ఇట్ ఈజ్ మనము ఇది కట్ చేసేసి వేసేసుకోవచ్చు. ఇది సలాడ్స్ గా యూజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోనే మనము అవి కూడా వేసేసుకోవచ్చు, బెల్లం అవన్నీ కూడా ఒకేసారి మిక్స్ అయిపోయేటట్టుగా. ఓకే, సో వేసేసుకుందాం అయితే, అవి కూడా ఇప్పుడే వేసేసుకుందాము. సో ఇప్పుడు మనం తీసుకున్నటువంటి బెల్లం పొడి కూడా దీనిలో వేసేద్దాం. ఓకే, సో ఆల్రెడీ మనం ఇక్కడ 1.5 స్పూన్ కొలతతో పెట్టుకున్నాము. సో 1.5 స్పూన్ అనేది వేసేసుకుంటున్నాము. బెల్లం తురుము పెట్టుకున్నాము, ఈజీగా అవుతుంది కాబట్టి. అలాగే మిరియాల పొడి ఒక చిటికెడు మిరియాల పొడి అనమాట. సో అది వేసుకుంటున్నాము. కీరా దోసకాయ ముక్కలు, బెల్లం తురుము, మిరియాల పొడి, అలాగే పేర్, మొత్తం కంప్లీట్ పేర్ అండ్ హాఫ్ కీరా దోసకాయ. ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టేసుకుందాం. సో ఇంకా దీంట్లో మీకు తెలిసిన విషయమే, నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు, దీంట్లోనే నీళ్ళు ఉంటాయి కాబట్టి సరిపోతుంది. మెత్తగా చేసుకుంటే చాలు. సో చూసారు కదా, మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకున్నాము, మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకున్నాం అనమాట. ఆ మిశ్రమం అనేది మనకి ఇలా వచ్చేసింది, ఎగ్జాక్ట్ నీళ్ళు పోసుకున్నట్టే. ఇదంతా కూడా ఇప్పుడు గ్లాస్లోకి తీసేసుకుంటాం. సో ఇప్పుడు కొంచెం దీనిలో మనం ఇంకో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఒక్కసారి అలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇది త్రిదోష సామ్యతను మెయింటైన్ చేస్తుంది. అంటే బాడీలో ఉన్నటువంటి ఎటువంటి ఇంబ్యాలెన్స్ దోషాస్, అంటే వాతపిత్త కఫాలు ఏవైనా కానీ ఇంబ్యాలెన్స్ స్టేట్లో ఉంటే అవన్నింటినీ కూడా నార్మలైజ్ చేసేస్తుంది. అండ్ ముఖ్యంగా స్కిన్ వైటనింగ్గా కూడా పనిచేస్తుంది అనమాట. సో చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి పియర్స్లో ఒక సపరేట్ భాగం ఉందన్నమాట. అందుకనే మనకి సోప్స్లలో కూడా దీని యొక్క ఎక్స్ట్రాక్ట్ని యూజ్ చేస్తారనమాట. అంటే దీని ఇంకా చెప్పాలంటే పియర్స్ ఒక
చెట్టు, దాని యొక్క ఆకులు, వేర్లు, పండు, దానిలో ఉన్నటువంటి సీడ్స్ అన్నీ కూడా ఉపయుక్తమైనటువంటి. ఓకే. సో అందుకనే మనకి సోప్స్ అవన్నీ కానీ లేకపోతే ఫ్రాగ్రెన్స్ యూస్ చేసే అన్నిట్లో కూడా ఈ పియర్స్ని యూస్ చేస్తారు. అండ్ మనం ఇప్పుడు వాడినటువంటి కీర దోసకాయ ఈ పియర్స్ అనే కాంబినేషన్ ముఖ్యంగా మనకి బరువు తగ్గడానికి, బరువుని నియంత్రించడానికి కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే. అలానే స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా ఉపయోగపడుతుంది. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి పియర్స్ కీర దోసకాయ పానీయం రెడీగా ఉంది. ఎస్, చూసారు కదా, నాకు తెలిసి ఈ సంజీవిని అయితే మీ అందరికీ బాగా వినిపించి ఉంటుంది కదా. అదే అందరూ ఎత్తుకుతూ ఉంటాము సన్నపడడానికి, సో మనం తెల్లగా అవడానికి. ఎంత చక్కగా ఈ సంజీవిని అయితే అందరికీ ఇలా ఉపయోగపడుతుంది. ఎవరైనా తీసేసుకోవచ్చు, ప్రతిరోజు కూడా తీసుకోవచ్చు. మీరు చెప్పారు కదా ప్రతిరోజు ఫాలో అయిపోయారు. ఎందుకంటే స్కిన్ వైట్నింగ్ ఎందుకన్నామంటే మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్ని ఎలిమినేట్ అయిపోయినాయి అనుకోండి, ఆటోమేటిక్గా ఆ న్యాచురల్ కాంతి అనేది బయటికి వస్తుంది. ఓకే. సో అలా రోజు తీసేసుకోవచ్చు ఎవరైనా కానీ. ఇంత గ్లాస్ తీసుకోగలిగితే ఓకే, లేకపోతే సగానికి తీసుకున్నా కానీ పర్వాలేదు. యా, అలాగా ఒక 100 అంటే 150 ml తీసుకున్నా సరిపోతుంది. మరి ఇలా తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. పియర్స్ కీరా దోసకాయ పానీయానికి కావలసిన పదార్థాలు: పియర్స్, కీరా, మిరియాల పొడి, బెల్లం పొడి. పియర్స్ కీరా దోసకాయ పానీయం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పియర్స్ ముక్కలు, కీరా ముక్కలు, 1.5 చెంచా బెల్లం పొడి, చిటికెడు మిరియాల పొడి వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గ్లాసులోకి తీసుకొని అందులో నీళ్లు పోసుకుంటే బరువుని తగ్గించి, చర్మ సంబంధిత వ్యాధులను తగ్గించి, స్కిన్ వైటనింగ్కి ఎంతో ఉపయోగకరమైన పియర్స్ కీరా దోసకాయ పానీయం రెడీ.